అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి. ఏదో ఒక రోజున గట్టి సంకల్పం చేస్తాడు, ఇక నేను ప్రతి శనివారం సుప్రభాతం చేస్తానండి, విష్ణు సహస్రం చదువుతానండి అంటాడు. 3 వారాలు బాగుంటుంది. 2 రూపాయలు ఇట్టి తులసి దళాలు పట్టుకొచ్చి గట్టిగా సుప్రభాతం చదివి విష్ణు సహస్రం చదివి ఎంత బాగా చదువుతున్నానో, ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని మొదలెడతాడు. అయిపోయింది. 4-5 వారాలు అయిపోతాయి. 6వ వారం వచ్చి లక్ష్మీవారం వచ్చిన దగ్గర నుంచి ఎల్లుండి శనివారం ఇదో గొడవ, సుప్రభాతం చదవాలి, విష్ణు సహస్రం చదవాలంటాడు. ఎవడు చదవమన్నాడు నిన్ను? అంత బరువు అయిపోయింది. అంత బరువు ఎందుకు నీకు? మానేయి అంటే మానేస్తే దేవుడు కొడతాడేమో అందుకే కూర్చున్నాడు ఆయనని ఓ అనుమానం, భయం. అంటే రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు, ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి. ఇది దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం. కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది. అదే ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు, అక్కడ బురద అవుతుంది, జారి పడతాడు. ఒక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కుండ అందదు. అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు, సత్సంగంగా మొదలెట్టాలి. సత్సంగంగా మొదలెడితే ఏదో ఇవాళ సాయంకాలం ఫలానా చోట సత్సంగం, అందరూ రండి, సత్సంగం అయిపోయిన తర్వాత పలహారాలు చేసి వెళ్ళిపోదురు. కానీ పలహారాలు కూడా పెడుతున్నాం అన్నారు అనుకోండి, ఓ పూట మంట తప్పింది, పోదామండి సత్సంగానికి అనైనా కనీసం వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా సంతోషమే. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసొండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏవో పూటమంట మానచ్చనో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఈయనకి రాదు పాపం. రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్నాయని ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి, ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది, విష్ణు సహస్రనామం మనకి రాదు, వీళ్ళందరూనేమో గడగడగడగడగడగడ చదివేస్తున్నారు చక్కగాను, లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని. కనీసం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రమో పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు. నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చదివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, ఎందుకని నేను నోటితో చదవగలను. అదో సంతోషం, అదో గర్వం, పోన్లేండి మంచిదే. అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు. పోని మంచిదే, ఏ విష్ణు సహస్రం గట్టిగా చదివావు, మంచిగా చదివావుగా, అన్నీ వంక పెడితే ఎలా? కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు ఏమైంది, కొన్నాళ్ళు అయింది. ఏమంటే ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకేమైనా చేద్దామండి. సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం. అందరూ కూర్చున్నారు. ఒకటి కంజేరీ పట్టుకున్నాడు, ఒకటి చిరతలు పట్టుకున్నాడు, ఒకడేదో హార్మోని పట్టుకున్నాడు, ఒకటి తబలా పట్టుకున్నాడు, మిగిలిన వాళ్ళు జై జై శంకర హర హరశంకర జై జై శంకర హర హరశంకర భజన చేస్తున్నారు. ఏమీ అక్కర్లేదు, చేతులు కొట్టుకుంటూ గట్టిగా అరుస్తున్నాడు. భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా? మీరు గంట సేపు జై జై శంకర హర హరశంకర జై జై శంకర హర హరశంకర అనేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యను ఎక్కించి వెళ్ళిపోతూ జై జై శంకర హర హరశంకర జై జై శంకర హర హరశంకర అంటాడు. ఎందుకని నోటిని పట్టుకుంటుంది. అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం, మనం ఇంట్లో కూర్చుని మనం కూడా జై జై శంకర హర హరశంకర అందం కాసేపు అంటాడు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని కాసేపు భజన. భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు, అదో సంతోషం. కొన్నాళ్ళు అయ్యాక నేను కంజరీ నేర్చుకుంటానంటాడు. కనీసం నేను ఆ తాళం వేయడం నేర్చుకుంటాను. ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు ఇతను కూడా చక్క 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 వాయిస్తుంటే ఎంత బాగుందో చూడడానికి. నేను నేర్చుకుంటానని తను మొదలెడతాడు. ఒక్కొక్కటై ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకి వెళ్ళి భజనలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగి మాడ వీధుల్లో. ఓ సంతోషం. ఇప్పుడు ఏమైంది, 10 మందితో కలిసి మొదలెట్టావు. కొన్ని 10 మందితో చెయ్యాలి, కొన్ని ఒక్కడివే చెయ్యాలి. నువ్వు రథం లాగుతున్నావు, అందరితో కలిపి లాగాలి. మీ అందరి పక్క తప్పుకొని నేను లాగేస్తాను అనకూడదు. ఉత్సవం జరుగుతోంది, అందరితో పాటు నువ్వు పాల్గొనాలి. కోలాటం ఆడాలి, నువ్వు అందరితో కలిసి ఆడాలి. ఆకలి వేసింది, నువ్వు ఒక్కడివి తినడం నేర్చుకోవాలి. వాళ్ళందరినీ అడిగి రెండప్పుడు తింటాను, పాపం నేను కోలాటం ఆడాను వాళ్ళతో అనకూడదు. నీకు ఆకలి వేస్తే నువ్వు తిను, నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో, నీకు దాహం వేస్తే నీళ్లు తాగు. రథం లాగితే అందరితో కలిపి లాగు. కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనసు నిలబడడం వచ్చిన తరువాత ఒక్కడివి చేయడం మొదలుపెట్టు. అప్పుడు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి. మనసు మెల్లిగా భగవంతుడి యందు నిలబడడం మొదలై విచిత్రం ఏమవుతుందో తెలుసా? సంఘం వదిలేస్తుంది. వద్దబ్బా, ఒక్కడిని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు.
అందరికీ దూరంగా ఒక్కడు కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించిపోతాడు. ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం. మళ్ళీ వెనక్కి రండి. ఎందుకు ఉట్టి కొట్టడం? ఒక్కడు కొట్టడు, ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి, కొట్టలేడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు, ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు, అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు. వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా. మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు. అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు. ఉట్టి ఎంత ఎత్తు లాగుతావు వీళ్ళకి అందకుండా, పైన కర్ర ఉంది అక్కడ వరకే లాగ్గలం. ఇప్పుడు వాడు ఆ పైవాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం, అందరినీ చూసి నవ్వుతాడు. ఏరా లాగు ఉట్టి అంటాడు. ఎక్కడికి లాగుతావు ఇప్పుడు? కొట్టు నీళ్లు నా మీద అంటాడు. ఎన్ని కొడతావు? వాడికి కింద పడ్డావు. కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు. చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి, ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడు. ధైర్యంగా ఉట్టి కొడతాడు. కొట్టాక ఏమవుతుంది? ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి, కింద వాళ్ళ మీద పడతాయి. అంటే ఈ కుండ బద్దలై అన్న మాటకు అర్థం ఏమిటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి 10 మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం. ఇది జగద్గురువైనటువంటి కృష్ణుడి అనుగ్రహంగా మనకు అలవాటవుతుంది. 2, కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడికి అంత పూజ చేసి అన్ని నైవేద్యాలు ఎందుకు పెడతారో తెలుసా? ఈ దేశానికంతటికీ కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఎవరైనా సరే సంతోషాన్ని కోరుకుంటారు. కాసేపు అబ్బా ఏమిటో విసుగెత్తిపోతోందండి, సంతోషంగా ఉంటే బాగుండు. ఏం చేస్తాం? టీవీ పెట్టుకుంటాం. ఏం చేస్తాం? సినిమాకి పోతాం. వెళ్ళేమంటాం? ఏవో 100 రూపాయలు పాడు చేశాం కానీ ఉందండి అందులో అది తెలుసుకోవడానికి 100 రూపాయలు అయింది. ఇవాళ ఏం వార్తలు లేవు అని తెలుసుకోవడానికి 4 రూపాయలు పెట్టి పేపర్ చదవాల్సి వచ్చింది 2 గంటలు. కానీ ఇందులో ఏముంది అన్న భావన ఉండదు. అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి. అందుకే మీరు కృష్ణలీలలు చూడండి, కృష్ణలీలలన్నీ పరోపకారములే. కాళీయమర్దనం చేయనివ్వండి, లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి, కపిద్ధాసుర సంహారం చేయనివ్వండి, తృణావర్తోపాఖ్యానం చూడండి. ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రాక్షస భంజనం చేస్తుంటాడు. అది సేవ కాదా? మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు. నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డం నేర్చుకో. నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను, అమ్మయ్య చాలు, నా జీవితం సంతోషం. ఇంతకన్నా ఏం కావాలి? 2.5 గంటలు సినిమా చూసి సంతోషించడం కన్నా 2.5 గంటలు నీ కంఠం అలిసిపోయేటట్టుగా భగవంతుడి గురించి చెప్పి సంతోషపడి వెళ్ళిపోవడం నేర్చుకో. నీ జీవితం ధన్యమైపోయింది. 1 గంట సేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా 1 గంట సేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో. నీ జన్మ ధన్యమైపోయింది. ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో, సంతోషపడిపో, దానివల్ల ధన్యమైపోయింది. వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో. నీ జన్మ ధన్యమైపోయింది. నేను వారానికి 1 రోజు ఎక్కడో అక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్త పాయసం ఇస్తాను. పోని నెలకొక్క రోజు కాదు, 3 నెలలకొక్క రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టుకెళ్ళి. అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను. నువ్వు ధన్యుడవైపోయావు. అది సేవ. సేవ వలన సంతోషాన్ని పొందండి. ఈ సందేశం ఇచ్చిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. కృష్ణాష్టమిలో కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? రాముణ్ణి ఎవరు ఇష్టపడతారంటే ధర్మాత్ములు ఇష్టపడతారు. జేబు దొంగలు, హంతకులు కృష్ణుడిని రాముడిని ఇష్టపడరు. ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు. ఆయన వాళ్ళకి ఇష్టం ఉండడు. కానీ కృష్ణుడు చూడండి, సంగీత వాయించే వాళ్ళందరికీ కూడా, సంగీత పరికరములను వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఇష్టం. ఎందుకంటే బాగా వేణువు వాయిస్తాడు. విలాస విద్యలు ఉన్న వాళ్ళకి కృష్ణుడు ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు, కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి సారథయ్యాడు ఆ రోజుల్లో. అందుకని హాబీస్ అంటారు. హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం. దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం.
మాకు ఆదిదేవుడు ఆయన ఏం చెప్పుకుంటుంటారు వాళ్ళు, ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు. నేను ఆ మాట అనకూడదు, రాసలీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు, అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం. ఆఖరికి చిన్న చిన్న పిల్లలకి కూడా బాలకృష్ణుడు ఇష్టం, వృద్ధులకి బాలకృష్ణుడు ఇష్టం, మంచి పరిపాలకుడికి కృష్ణుడి వ్యూహరచన ఇష్టం, రాయబారులకి కృష్ణుడిలా రాయబారం చెప్పడం ఇష్టం, ధర్మాత్ములకు కృష్ణుడి యొక్క ధర్మరక్షణ ఇష్టం, జ్ఞానులకు కృష్ణుడి యొక్క భగవద్గీత ఇష్టం, జిజ్ఞాసువులకు కృష్ణుడు చెప్పిన విషయాలు పరిశీలించడం ఇష్టం, మహాభక్తులైన వాళ్ళకి కృష్ణ పాదార వింద సంసేవనం ఇష్టం. కృష్ణుడు ఇష్టం కాని వాళ్ళెవరు? అసలు సమాజంలో ఉన్న అన్ని తరగతుల వారికి కృష్ణుడు ఇష్టమే. అందుకే కృష్ణుడి లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. అందుకే కృష్ణాష్టమి అంత వైభవోపేతంగా చేసుకోవాలి. అంత వైభవోపేతంగా చేసుకుని ఉట్టి కొట్టాలి. ఉట్టి కొట్టేటప్పుడు మనందరం నిలబడాలి. మనందరం నిలబడితే ఆఖరణ కుండ బద్దలవ్వడం, అందులోంచి పాలు కారడం చూసినంత మాత్రం చేత ఎప్పుడో బద్దలవ్వలసిన కుండ చాలా తొందరలోనే, అంటే బెంగపెట్టుకోకూడదు. 100 ఏళ్ళు బతికి జ్ఞానము కలిగి ఈ శరీరము నేను కాదన్న సత్యము ఎరుకలోకొచ్చి, శంకరాచార్యులు వారు అంటారు చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః అంటారు. చిరంజీవిగా దీర్ఘాయుష్మంతుడై పశుపాశముల నుండి విమోచనుడై ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టగలుగుతాడు. అంతటి స్థితిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన నైమిత్తిక తిథి కృష్ణాష్టమి. చిట్ట చివర వచ్చేటటువంటి తిథి పోలామావాస్య అంటారు. పోలాలమావాస్య కాదు, పోలామావాస్య అంటే వృషభ పూజ అని అర్థం. ఆ రోజున ఎద్దుల్ని పూజ చేస్తారు. ఎద్దు దేనికి ప్రతీక అంటే ధర్మమునకు ప్రతీక. అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. వృషభవాహనం మీద వెడుతున్నాడు అంటే దానికి గుర్తు ఏమిటంటే ఏదో ముసలి ఎద్దునిక్కాడు అని చెప్పకూడదు. అది ధర్మానికి ప్రతీక. ఆయన అందుకే రుద్ర అని ఆయనకు ఒక నామం. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కల్పించువాడు, ధర్మాత్ములను రక్షించువాడు, ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు. అటువంటి వాడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు. ఎందుకంటే వేదంలో ఒక మాట ఉంది, మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందే మొట్టమొదట ఏరువాక పౌర్ణమి అని ముందు నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి చేస్తారు. అప్పుడు వృషభ పూజ చేస్తారు. ఎద్దులన్నిటికీ పూజ చేసి నాగలి కట్టి పొలంలోకి వదులుతారు. ఎద్దు పొలంలోకి వెళ్ళి దున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క డెక్కల నుండి అమృత బిందువులు పడతాయిట భూమిలోకి. పడితే ఎద్దు డెక్కలు తగిలి నాగలి చేత దున్నబడిన భూమిలో పండినటువంటి పంటలు తిన్న ప్రజలకి కంటి సంబంధమైన వ్యాధులు రావు. నేత్ర వైద్యాలయములు ప్రతివాడికి కళ్ళజోడు వచ్చింది అంటే ఎద్దులతో వ్యవసాయం తగ్గిపోయింది అని గుర్తు. కాబట్టి ఆ ఎద్దు డెక్కల నుండి అమృతస్రావం అవుతుంది. ఎద్దు ధర్మమునకు ప్రతీక. అందుకే ఎవరైనా శరీరం వదిలిపెట్టేస్తే గోవుని అచ్చుసి విడిచిపెట్టేస్తారు. ఎందుకని అంటే ఒక్క ఎద్దుని విడిచిపెడితే అది గోసంతానమునకు కారణమవుతుంది. అనేక గోవులు గర్భం ధరించి దూడల్ని కట్టాయి. గోసంతానానికి కారణమైన వృషభాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వృషసోర్జనము అంటారు. తల్లిదండ్రుల పేరు మీరు ఎద్దుని విడిచిపెడతారు. ఆ ఎద్దుని విడిచిపెడితే వాళ్ళు ఊర్ధ్వలోకాలు పొందుతారు. అంత గొప్పది ఎద్దు. అటువంటి ఎద్దుకి పోలామావాస్య నాడు పూజ చేసి ఆ ఎద్దు యొక్క అనుగ్రహమే ధర్మము యొక్క అనుగ్రహము అని. అందుకే పరమశివుడి ఆలయంలో వృషభం పడుకుంటుంది. వృషభం మళ్ళీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. అన్ని చోట్ల ఉండే నందీశ్వరుడు ఒకెత్తైతే ఓరుగల్లు సామ్రాజ్యంలో, కాకతీయ సామ్రాజ్యంలో ఉండే నందీశ్వరుడు యొక్క ఠీవి ఒకెత్తు. అసలు కాకతీయ సామ్రాజ్యానికి గుర్తులలో ఆ నందీశ్వరుడు ఒకడు. ఇప్పటికీ మీరు 1000 స్తంభాల మంటపం దగ్గరికి వెడితే ఆయన కూర్చొనేటటువంటి తీరు, ఒక కాలు ముందు 2 కాళ్ళు మడవడం. ఆ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన నంది ముందు 2 కాళ్ళలో ఒక కాలు ఇలా వంచి చాపి ఉంచుతుంది. ఇలా చూడదు, ఇలా ఉంటుంది. అసలు విచిత్రం ఏమిటంటే
మీరు ఓరుగల్లు వెళ్ళి ఇప్పటికీ కూడా 1000 స్తంభాల మంటపంలో నందీశ్వరుడి దగ్గరికి వెడితే మీరు ఎటు వెళ్ళండి నంది మిమ్మల్ని చూస్తాడు. రామప్ప దేవాలయంలో కూడా అంతే, మీరు ఎటు వెళ్ళండి నంది మిమ్మల్ని చూస్తుంది తప్ప మీరు అలా వెళ్ళిపోయి ఇలా ఉన్నవారు అక్కడికి వెళ్ళిపోండి నంది ఇలా మిమ్మల్ని చూస్తున్నట్లు కనపడుతుంది. ఆ శిల్పి చాతుర్యం అలా చెక్కాడు. కాబట్టి ఆ నందీశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటంటే పరమశివుడి వైపు దృష్టి పెడతాడు, ప్రపంచం వైపుకి పృష్ఠభాగం పెడతాడు. అంటే ప్రపంచంతో సంబంధం లేదు, నా దృష్టి ఈశ్వరుడి మీద. వృషభ పూజ దేనికి గుర్తు అంటే నా దృష్టి ఈశ్వరుడి మీద నిలబడి విషయ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. ఆ స్థితి నాకు కలుగుగాక. అందుకే శ్రావణమాసపు లక్ష్మి యొక్క పతాక స్థాయి ఏమిటి అంటే పోలామావాస్య, వృషభ పూజతో పూర్తవుతుంది. కాబట్టి శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చి అందరినీ ఉద్ధరించగలిగినటువంటి కాలం. ఆ కాలాన్ని ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో, ఎవడు ఆ తిథులను నైమిత్తిక తిథులుగా చక్కగా అనుష్ఠానం చేస్తాడో అటువంటి వాడు ఇహమునందు పరమనందు కూడా సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందుతాడు.